సిటీ కేబుల్. గత ఆదివారం 2 గంటలు కురిసిన వర్షానికి తాండూరులోని పలు వార్డుల్లో వరద నీరు వల్ల తాండూరు పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని బషీర్ మియా తాండా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు. అందుకు కారణమైన చిలకబాగు నాలాల ఆక్రమణలను వెంటనే తొలగించాలని తొలగించుట కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 6 మోరీల నాలా ఆ ప్రాంతంలో ఉండేదని, అక్కడి నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు చిలకబాగు విస్తీర్ణం ఉన్నదని, చిలకబాగు నాలాను క్లియర్ చేస్తే భవిష్యత్తులో తాండూరుకు వరద నీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని మిత్రు తెలిపారు. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి 2-3 ఎకరాలు కబ్జాలో ఉన్నారని, అందుకు తన దగ్గర తగిన ఆధారాలు అన్ని ఉన్నాయని మిత్రు తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం కృషి చేస్తున్న ఈ పనికి ప్రతి ఒక్కరం సహకరిద్దామని మిత్రు నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు. నేను బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్. 3-4 రోజుల నుంచి మన చిలుకవాగు గురించి వింటున్నాము. చిలుకవాగు గురించి చెప్తున్నారు కాబట్టి దీనిపైన మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఆదివారం రోజు భారీ వర్షానికి మన తాండూరులో కొన్ని వార్డులు అతలకుతలం అయింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ చిలుకవాగిని ఈసారి క్లియర్ గా చేస్తే బాగుండేది. ఎందుకంటే ఎమ్మెల్యే సార్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మెయిన్ గా దాన్ని కబ్జా ఎవరు చేశారంటే మన హైదరాబాద్ రోడ్ కి హాదీ షహరీ అతను మెయిన్ గా ఆయనకు ఉండాల్సింది 1 ఎకరా 13 గుంటల భూమి ఉండాలి. ఆయన మినిమం లేదా 3 ఎకరాల భూమిని కబ్జా పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ నుండి ఒకవేళ సర్వేలను గానీ మన ఇరిగేషన్ వాళ్ళను R&B వాళ్ళని అందరినీ పిలిపించి సర్వే చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ చిలుకవాగు ఇప్పుడు 2 గంటలలోనే మొన్నటి వానకు ఇంత ఇదైంది. మళ్ళీ ఇంకొకసారి అయితే చాలా ప్రాబ్లం అవుతుందని నేను అంటున్నా. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఏం చేసిండంటే 1000 గజాల స్థలంలో నేను ఇంతకుముందు పర్మిషన్ ఇవ్వలేను. మొన్న పెట్రోల్ బంక్ కి నేను ప్రజెంట్ సర్పంచ్ ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ కి కనీసము 2 నెలల రోజులు తిరిగితే నేను పర్మిషన్ ఇచ్చిన. అది పెట్రోల్ బంక్ 53-54 సర్వే నంబర్ లో ఉంది. మిగతాది ఆ బిల్డింగ్ మొత్తము సర్వే నంబర్ 52లో ఉంది. 1000 గజాల స్థలంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండే. ఆ స్కూల్ కి నెలకు 3 లక్షల చొప్పున తీసుకుంటుండే ఆయన. ఇంతకు ముందు నా దగ్గర వచ్చినప్పుడు ఉండే. ఇంకోటి ఏముందంటే ఆయన ప్రభుత్వ భూమిని తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎందుకంటే డాక్యుమెంట్ అన్ని సృష్టించుకున్నాడు ఆయన అది అసలు యాక్చువల్ గా ఆడ పట్ట భూమి కానే కాదు. దానికి ఆపోజిట్ లా మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టిరు. అది ఆ సిసి రోడ్ ఉన్నది మొత్తము అది నాలా. కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రతి ఆఫీసర్ తోటి మాట్లాడి దాన్ని ఖచ్చితంగా అది పని చేస్తే మళ్ళా ఇంకొకసారి ఈ ఎమ్మెల్యే సరే గెలుస్తాడని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. వానవారం ఉంది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించి చేసింటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏముందంటే ఆయనకు అసలు యాక్చువల్ గా ఉండాల్సింది భూమి పుల్లమ్మ పేరు మీద 12 ఎకరాలు, మధుసూదన్ పేరు మీద 11 ఎకరాలు, 1 ఎకరా 26 గుంటలేమో విజయలక్ష్మి పేరు మీద, 1 ఎకరా నజీర్ ఉల్ ఇస్లాం పేరు మీద ఉండాలి, 29 గుంటలు చందర్ పేరు మీద ఉండాలి. టోటల్ గా 26 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే ఉండాలి. ఆయన సృష్టించిండు 29 ఎకరాలు అన్నట్టుగా, అంటే 2 ఎకరాల 15 గుంటల భూమి కబ్జా పెట్టిండు. నా దగ్గర మొత్తం విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. మొత్తము చిలకవాగు దాని మ్యాప్, ఆయన తీసుకున్న ల్యాండ్ 1 ఎకరా 13 గుంటల భూమి ఉండాలి. ఇది ఆయన తీసుకున్నది. అంతకు మించి భూమి ఆయన దగ్గర లేనే లేదు. కాబట్టి దీనిపైన మన ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఈ పని ఒక్కటి చేస్తే, ఇది వానకాలం కాబట్టి పోయినసారి వానకాలంలో కనీసం లేదన్నా 2 నెలల రోజులు తిప్పలు పడ్డారు జనాలు. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరినీ సర్వే వాళ్ళని తెప్పించి అది అక్కడి నుంచి హాదీ పెట్రోల్ బంక్ నుంచి అదే విధంగా పాతకుంట నుంచి మన బ్రిడ్జ్ వరకు ఈ చిలుకవాగుదే. కాబట్టి ఇది తీయాల్సిందిగా కోరుతున్నా. ఇంకొకటి ఏముందంటే 2 గంటల వర్షాలకు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళా ఇదే విధంగా ఉంటే మళ్ళా రాబో తరాలకు మళ్ళా చాలా ఇబ్బందిగా ఉంటది. కాబట్టి నేనేమంటున్నా అంటే దాన్ని క్లియర్ కట్ గా చేస్తే మళ్ళా తరాలకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది. నా దగ్గర ఆయన మొత్తం ఎవిడెన్స్ తో సహా ఉంది. నేను ఆడ చిలుకవాగు ఆది పెట్రోల్ బంక్ నుంచి చేసుకుంటా రావాల్సిందిగా కోరుతున్నాను. సిటీ కేబుల్.